నేను ఇప్పుడు చెప్పబోయే టాపిక్ అండి ఏసీ గురించి అండి. నేను చెప్పిన టెక్నిక్స్ పాటిస్తే మామూలుగా అందరూ 16 పెట్టుకునే వాళ్ళు కూడా 28లో పెట్టుకోవచ్చు. దీనివల్ల మీకు తెలియదు ఏముందండి, కరెంటు బిల్లు సగాని కన్నా తక్కువకి వచ్చేసి. చిన్న టెక్నిక్స్ పాటించండి, పెద్ద కష్టమేం కాదండి. కంపల్సరీగా మీరు ఏసీ రూమ్లోకి వెళ్ళేటప్పుడు స్నానం చేసి వెళ్ళండి. సాయంత్రం పూటైతే స్నానం చేసి వెళ్ళండి, మధ్యాహ్నం పూటైతే ఫేస్ వాష్ చేసుకొని కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళండి. మీరు ఆటోమేటిక్గా ఏసీలో మీకు 16 డిగ్రీలు ఉన్నది 20 డిగ్రీలు పెట్టుకున్నా కూడా సరిపోద్ది. అట్లాగే మీ ఇన్నర్ 15 రోజులకు ఒకసారి, ఎండాకాలం అయితే 15 రోజులు మ్యాక్సిమం నెల రోజుల లోపు ఒకసారి క్లీన్ చేసుకోండి. ఇన్నర్స్ లోపల మెషెస్ వస్తాయన్నమాట ఇన్సైడ్ సెట్కి. ఆ మెషిన్ని తీసుకొని హెయిర్ డ్రైయర్ తోటైనా ఫ్యాన్ కనుక పెడితే డస్ట్ అంతా పోయింది మ్యాట్లని, లేకపోతే వ్యాక్యూమ్ క్లీనర్ ఉన్న రివర్స్లో పెట్టి వ్యాక్యూమ్ కొట్టేసండి, వెళ్ళిపోయింది డస్ట్. ఇది రెండు లేవు, ట్యాప్ కింద రివర్స్లో పెట్టేసి మ్యాట్లు అలా పెట్టేసండి లైట్గా. 2 మినిట్స్లో మీకు మొత్తం క్లీన్ అయిపోయింది. 10 మినిట్స్ ఆరబెట్టేసి దాన్ని పెట్టేసేయండి తడిపితే కనుక. మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అండి, ఇంకా అన్నిటికన్నా ఇంపార్టెంట్, ఇంతమందికి ఎవరు చెప్పిన పాయింట్, అవుటర్ తీసుకెళ్ళి ఎండలో పారేస్తారు. అదేదో మనకు సంబంధం లేదన్నట్టు కాదండి, అది తీసుకెళ్ళి ఇన్సైడే పెట్టాలి. దాని మీద నీడబడాలి. ఎలాంటి నీడ అంటే మనకి డైరెక్ట్ ఎండబడకూడదు. అలాంటి ప్లేస్లో మనకి సన్షేడ్లు ఉంటాయి కదండి, వాటి కింద పెట్టండి. ఒకవేళ డాబా మీద సన్షేడ్ లేని వాళ్ళు డాబా పైన పెట్టేవాళ్ళు ఉంటారు, దానిపైన చిన్న షెడ్ లాంటిదన్నీ వేయండి. అటు ఇటు ఒక గోడ కట్టేసి దానిపైన రేక్ అన్న ప్లాస్టిక్ రేక్ కానీ ఏదో ఒకటి వేయండి దాని మీద, సన్షేడ్ మీద. ఏసీ అవుటర్ మీద కంపల్సరీగా అది వేసేయండి, రూఫ్ అనేది వేయండి. దానివల్ల ఇందాక నేను చెప్పాను 16, తర్వాత 20, తర్వాత 22, 26లో పెట్టుకోవచ్చు. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి అది. ఎందుకంటే దీన్ని చాలామంది ఇది కరెక్ట్ కాదని వాదించే వాళ్ళు కూడా ఉన్నారు. మనం ఏసీ కారులో ఎక్కాము, ఎండలో ఉన్నప్పుడు కారులో ఎంతసేపటికి కూల్ అవుతుందండి, 1 అవర్ 2 అవర్స్ కూడా పట్టింది వేడిలో ఎండను బట్టి. అలా నీళ్ళలో ఉంటే మనకి వెంటనే కూలింగ్ వచ్చేస్తుంది. కారణం ఏంటి, లోపల ఈ మిషన్ కూడా వేడెక్కటం వల్ల, కారు కూడా వేడెక్కటం వల్ల అనేది ఒక పాయింట్. మిషన్ కూడా వేడెక్కుంటే అది కూల్ అవ్వాలి కదా ముందు, అది ఎలా పంపించింది. మరి ఇంకొక ముఖ్యమైన పాయింట్, కొన్ని సమ్మర్స్లో మా ఏసీలు ఫెయిల్ అయిపోయినాయండి, 46 డిగ్రీలు ఉన్నాయి ఎండ రాగా, 44 రాగానే ఏసీలు పనిచేయట్లేదని చాలా కంప్లైంట్లు వచ్చినాయి ఒక 3-4 ఇయర్స్ బ్యాక్. కారణం ఏంటంటే అన్ని తీసుకెళ్ళి ఎండలో పడేశారు. బయట 46 ఉంటే ఇది 48, ఇంకో 2 డిగ్రీలు ఎక్స్ట్రా ఉండిద్ది లోపలంతా ఐరన్ వల్ల. అదే నీళ్ళలో ఉంటే 38-40 ఉండిద్ది దాని వేడి. అప్పుడు మీకు ఏసీలో అసలు ఎలాంటి ప్రాబ్లం లేకుండా రన్నింగ్ అవుతాయి. కంపల్సరీగా అవుటర్ కంపల్సరీ బయట పెట్టుకోండి. ఇవన్నీ ముఖ్యమైన పాయింట్లు. ఇంకా వైరింగ్ అనేది మీ చేతిలో, కన్స్ట్రక్షన్ ఉంది కాబట్టి మీ చేతుల్లో లేదు. ఒకవేళ వైరింగ్ మీరు చేసినట్టయితే కనుక మీరు 1.5 టన్ అనుకోండి, 320 వైర్ లాగించుకోండి. అందరూ 220, 240 సరిపోద్ది అంటారు వైర్. అంటే హెవీ వైర్ తీసుకోండి. మీకు ఏసీ కన్నా కెపాసిటీ కానీ డబుల్ వైరింగ్ తీసుకోండి. ఎందుకంటే ఎండాకాలంలో వైరింగ్ అంతా కన్సీల్డ్ వచ్చినప్పుడు లోపల ఏమవుతుంది, వైరింగ్ అంతా వేడెక్కేసిద్ది. వైర్ వేడెక్కినా కూడా మీకు కరెంట్ ఎక్కువ కాలిద్ది అనమాట. అందుకని వైర్ ఎక్కువ కానీ మంచి కంపెనీ వైరింగ్ తీసుకోండి. కేబుల్ తీసుకోండి. ఇంకా అవకాశం ఉంటే కనుక డైరెక్ట్గా మీటర్ దగ్గర నుంచి ఏసీ మిషన్ వరకు డైరెక్ట్ కేబుల్ వేసుకోండి. 3 కోర్ వైర్ ఉంటుంది, 320 వైర్ హెవీగా ఉంటుంది, అది తెచ్చేసుకోండి. దానివల్ల ఏమవుతుందంటే దాని చుట్టూ వేడెక్కకుండా ఉండిద్ది, కరెంటు పర్ఫెక్ట్గా వచ్చింది ఇక్కడికి. తర్వాత స్విచ్లు, పనికిరాని స్విచ్లు కావాలి, అవకాశం ఉంటే అల్యూమినియం బాడీ ఉంటాయి అవి పెట్టుకోండి. అది అవకాశం లేని వాళ్ళు స్విచ్ పెట్టుకోండి, అది కూడా మంచి కంపెనీ స్విచ్లు పెట్టుకోండి. వీటి వల్ల కూడా మీకు ఏసీకి కరెంటు సప్లై కరెక్ట్గా వెళ్ళటం వల్ల ఏసీలు కట్ ఆఫ్ అవో. చాలామంది ఏంటంటే సమ్మర్లో కూలింగ్ రాపోయేసరికి టెక్నీషియన్ పిలిస్తే వాళ్ళు ఏం చెప్తారంటే కంపల్సరీ గ్యాస్ అయిపోయిందని గ్యాస్ ఎక్కిస్తారు. అసలే మీకు కరెంటు సరిగా రాకపోయినా కూడా గ్యాస్ అయిపోయిన ఫీలింగే వచ్చింది అనమాట. అదొకటి గమనించండి. అలాగే ఏసీ రూమ్లో సాధ్యమైనంత వరకు తక్కువ వస్తువులు పెట్టండి. ఒకవేళ పెట్టినా వుడ్ వస్తువులు పెట్టండి. ఐరన్ వస్తువులు ఎక్కువ పెడితే అదొకటి కూలింగ్ పోయింది. రెండోది గ్యాప్లు ఎక్కువ ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకోండి. సమ్మర్ వచ్చినప్పుడు మీరు ఆ డోర్లు, విండోస్ వాడినవి ఉంటాయి కదా, అవన్నీ తీసి క్లోజ్ చేసేసి అవసరమైతే ప్లాస్టర్ వేసేయండి. 1 నెల రోజులకి వైట్ ప్లాస్టర్ ఉంటుంది కదా, 1-2 నెలలకు ప్లాస్టర్ వేసుకుంటే కూలింగ్ బయటకు పోకుండా ఉండిద్ది. ఇంకొకటి ఎండపడ్డే వైపు ఎటైతే ఉందో పడమర కానీ కార్నర్లు, దక్షిణ కార్నర్లు కొంతమందికి వస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళు కంపల్సరీగా డార్క్ కలర్ కర్టన్స్ వాడండి. లోపల వైపు డార్క్ కలర్ కర్టన్స్ వాడండి. అవుట్ సైడ్ కూడా మందపాటి కర్టన్, అవుట్ సైడ్ కూడా వాడండి. ముందు అద్దాల మీదే పడనీయకుండా చూడండి వేడి. ఎప్పుడైతే అద్దాల మీద వేడి పడ్డా ఆ వేడి లోపల రూమ్లోకి వచ్చేసిద్ది. కాబట్టి అవుట్ సైడ్ ఒక కర్టన్, లోపల అవకాశం ఉన్న వాళ్ళు బయట కూడా వేసుకోండి కర్టన్, లేకపోతే దానికి ఏదైనా షీటో ఏదోటి దాన్ని బందోబస్తు చేయండి. గ్యారంటీగా మీ ఏసీ మిషన్ అనేది అసలు రిపేర్ రాదు, తక్కువ కరెంట్ బిల్ వచ్చేసింది. అన్నిటికన్నా ఇంకా సింపుల్ అండి, కంపల్సరీగా మీరు ఫ్యాన్ వేసుకోండి, ఒకట్లో పెట్టుకోండి. కొంతమందికి ఏసీ రూమ్లో ఫ్యాన్ వేస్తే నచ్చదు అన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, చిన్న టేబుల్ ఫ్యాన్ పెట్టుకోండి మంచం పక్కన. అది పెట్టుకుంటే ఒకళ్ళకైనా ఫ్యాన్ అవసరమైన టేబుల్ ఫ్యాన్ వాడుకుంటారు, అవసరం లేని వాళ్ళు హ్యాపీగా పనుకుంటారు. అందుకని ఒకళ్ళ కోసం ఒకళ్ళైనా దుప్పటి కప్పుకుంటారు, వాళ్ళైనా దుప్పటి లేకుండా పనుకుంటారు. ఏది ఏసీ కూలింగ్ ఎక్కువైందని ఆ ప్రాబ్లం అనేది రాకుండా ఉండిద్ది అనమాట. కంపల్సరీ చిన్న టేబుల్ ఫ్యాన్ పెట్టుకోండి. ఇంట్లో ఎంతకు సెట్ అయితే మా సీలింగ్ ఫ్యాన్ వేసుకోండి. అలాగే మీ ఏసీ రూమ్లో కంపల్సరీగా క్లీన్గా ఉంచుకోండి.
డస్ట్ ఎక్కువ రానివ్వకండి. ఎందుకంటే డస్ట్ ఎక్కువ వచ్చే కొందికి ఏసీలోకి వెళ్ళిపోయి డస్ట్ మీకు కూలింగ్ తగ్గించేసిద్ది అనమాట. ఎప్పటికప్పుడు రూమ్ శుభ్రంగా పెట్టుకోండి. దీంట్లో ఇప్పుడు దాదాపు 10-15 పాయింట్లు చెప్పాను మీకు. దీంట్లో మీకు ఈజీగానే ఉంటాయి, చూడటానికి అబ్బో ఇన్ని పాయింట్లు అనిపించింది, కానీ ఒక్కసారి చేసేవి అన్నీ కూడా మాటిమాటికి చేసేది. ఇప్పుడు వైరింగ్, స్విచ్లు, అవుటర్ యూనిట్ మీరు మాటిమాటికి చేసేదల్లా మీ చేతుల్లో ఉన్నది. స్నానం చేసే ఒకటి, అది క్లీనింగ్ చేసుకోవటం అంటే ఆ రెండే మీ చేతుల్లో ఉన్నాయి. మిగతా అన్నీ ఒకసారి చేస్తే ఇంకా లైఫ్ లాంగ్ సెట్ అయిపోతాయి అనమాట. అలాగే రూమ్లో కూడా అండి మీరు వాల్స్ అన్నిటికి కూడా హోల్స్ లేకుండా వాల్ కేర్ పెట్టించేసుకోండి. ఎప్పుడైతే వాల్ కేర్ చుట్టూతో రూమ్లో పెట్టించేస్తారో కూలింగ్ ఎక్కువసేపు నిలబడిద్ది. రూమ్లో ఒక్కసారి చేసుకునే పనే కాబట్టి రూమ్ మొత్తం వాల్ కేర్ కంపల్సరీ పెట్టుకోండి. పెయింటింగ్ కూడా కాస్ట్లీ పెయింట్లు, వాసన రాని పెయింట్లు ఒక్కసారి వేసేస్తే మీకు స్మూత్గా ఉండిద్ది, రూము కూల్గా ఉండిద్ది అనమాట. చాలామంది ఇళ్ళల్లో రూమ్ ఫ్రెషర్స్ వాడే ఉంటారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రూమ్ ఫ్రెషర్స్ని కొడతారు. రూమ్ నిండా కొట్టడం వల్ల దానివల్ల రాబోయే రోజుల్లో మీకు ఎలర్జీ ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. అట్లా కాకుండా మీకు కంపల్సరీగా కావాలనుకుంటే కనుక మీరు లైట్గా స్ప్రే చేసేటప్పుడు కటన్స్కి స్ప్రే చేసుకోండి. అది లైఫ్ ఎక్కువ ఉండిద్ది. ఒకసారి కటన్స్ స్ప్రే చేస్తే 2-3 డేస్ కూడా ఉంటుంది. అలాగే ఏసీకి మ్యాట్ అని చెప్పి క్లీన్ చేసుకున్నానే, అక్కడ ఒక చుక్క డాప్ వేయండి, ఎక్సలెంట్గా ఉంటుంది. దీని బదులు మీరు పచ్చ కర్పూరంతో లేకపోతే కర్పూరంతో మీరు తయారు చేసుకోవచ్చు ఇంట్లోనే. అది తీసుకొచ్చి ఆ రూమ్లో పెట్టుకున్నా కూడా మంచి స్మెల్ వచ్చింది అనమాట. కొంతమంది అడుగుతారు, మేము మధ్యాహ్నం వేసి చేసుకొని కొనుక్కుంటాం కదండి, అప్పుడు స్నానం చేయాలని. కాదండి, అప్పుడు ఏం చేస్తారంటే మీరు బయటికి వెళ్ళి వస్తారు కాబట్టి ఏసీ రూమ్లోకి వెళ్ళంగానే డైరెక్ట్గా బాత్రూంలోకి వెళ్ళినప్పుడు ఫ్రెష్గా చేతులు, కాళ్ళు అందినంత వరకు శుభ్రంగా కడుక్కోండి. ఫేస్ అంతా సోప్ పెట్టి వాష్ చేసుకోండి. లేదా ఉత్త వాటర్ తోటే సోప్ వాష్ చేసుకొని మీరు ఏసీ రూమ్లోకి వెళ్ళండి. మీరు గ్యారంటీగా 4 degrees పెంచుతారు. మంచి స్మెల్ వచ్చింది, మామూలుగా చెమట వాసన రాదు. ఏసీ రూమ్లో చెమట వాసన, చండాల వాసన వచ్చింది. అదే మీరు ఇలా ఫ్రెష్గా రెడీ అవ్వటం వల్ల మంచి స్మెల్ వచ్చింది. రూమ్ ఏసీ రూమ్ లో స్ప్రే చేస్తూ ఉంటారు. స్ప్రే ఎక్కడ చేస్తారంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ అందరు రూమ్ లో స్ప్రే చేస్తారు. రూమ్ లో ఎప్పుడు స్ప్రే చేయగానే అసలు వేస్ట్ అనమాట. ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు ఏసీ పైన చెప్పేది క్లీన్ చేసుకోమని చెప్పాను, అక్కడ స్ప్రే చేయండి. అక్కడ స్ప్రే చేస్తే ఒక్క 10% స్ప్రే చేస్తే 100% వచ్చింది. సెకండ్ కటన్స్ కి చేయండి. కటన్స్ కి చేస్తే 30% స్ప్రే చేస్తే 100% వచ్చింది. అదే ఎయిర్ లో కనుక మీరు స్ప్రే చేస్తే 100% చేసినా కూడా ఒక 1 hour, హాఫ్ అన్ అవర్ లోపల మళ్ళీ మొత్తం పోయిద్ది అనమాట. ఒకవేళ పర్ఫ్యూమ్ వాడేవాళ్ళు కంపల్సరీగా, అదే కాదండి కంపల్సరీ అని కాదు, ఈ విషయం చెప్తాను మీకు, టెక్నిక్స్ చెప్తున్నాను అనమాట. ఇవన్నీ సూచనలు పాటించి మీ ఏసీని సగానికి సగం బిల్లు తగ్గించుకుంటారని కోరుకుంటూ, ఇంకేదైనా ఈ వీడియో మీద కామెంట్ పెట్టదలుచుకుంటే కామెంట్లో పెట్టండి. మేము నెక్స్ట్ వీడియోలో చెప్తాం. నమస్కారం.